హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అన్నమాట. సో ఈ వీడియోలో నేను నా స్కిన్ కేర్ ఎట్లా చేసుకుంటా, నా స్కిన్ కేర్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను స్టార్టింగ్ డైలీ మార్నింగ్ స్కిన్ కేర్ ఎట్లా చేస్తా అనేది ఇప్పుడు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, పక్కా అందరూ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ 110% యూజ్ చేయాలి. యూజ్ చెయ్యకపోతే ఘోరంగా అవుతుంది మీ స్కిన్. సో నేనైతే ఇక్కడ కోజిక్ యాసిడ్ సిరం తీసుకుంటున్నాను. 2% కోజిక్ యాసిడ్ సిరం తీసుకొని, ఎందుకు కోజిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను అంటే నాకు డార్క్ స్పాట్స్ ఉన్నాయన్నమాట అండ్ కొంచెం పిగ్మెంటేషన్ ఉంది. సో కోజిక్ యాసిడ్ ఏంటంటే డార్క్ స్పాట్స్ ని కానీ పిగ్మెంటేషన్ ని కానీ అది రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో మీ స్కిన్ అనేది డార్క్ స్పాట్స్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా రెడ్యూస్ చేస్తుంది. సో కొంచెం ఓవర్ అప్పర్ లిప్ పైన, నోస్ దగ్గర అండ్ మొత్తం సిరం అనేది నీట్ గా అప్లై చేసేసేయాలి. సో నేను సిరం అప్లై చేసేసినాను. ఇప్పుడు ఫోర్ హెడ్ పైన కూడా, సో కొంచెం ఫోర్ హెడ్ పైన కూడా సిరం అనేది యూజ్ చేస్తున్నాను నేను. సో ఇట్లా నెక్ కూడా మర్చిపోకుండా సిరం అయినా సన్ స్క్రీన్ అయినా నెక్ కూడా మనము మంచిగా యూజ్ చేయాలన్నమాట. సో నెక్ కూడా అస్సలు మర్చిపోకుండా యూజ్ చేయాలి. సో నేను మొత్తం నెక్ అప్లై చేసేసాను. నెక్ కి అండ్ ఫేస్ కి మొత్తం సీరం అయితే అప్లై చేసేసినాను నేను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మాయిశ్చరైజర్. సో నేను ఇందులో మీకు ఏం బ్రాండ్ అయితే ఏం చెప్తాను, మీకు కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు, లేదంటే నేను కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఏ బ్రాండ్ యూజ్ చేసినానో. సో కొంచెం ఇప్పుడు మాయిశ్చరైజర్, సో సీరం అయిపోయినాక మాయిశ్చరైజర్, మీ స్కిన్ టైప్ ని బట్టి మాయిశ్చరైజర్ చూస్ చేసుకోండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పినట్టు మీ స్కిన్ టైప్ ని తగ్గట్టు మాయిశ్చరైజర్ ని చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా మనము. సో మొత్తం మాయిశ్చరైజర్ అప్లై చేసిస్తున్నాను నేను. మంచిగా మాయిశ్చరైజర్ ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే చాలా డ్రై అవుతుంది. ఆ నైట్ చల్లగా ఉంది, మార్నింగ్ ఎండ కొడుతుంది. సో వెదర్ చేంజ్ వల్ల చాలా మందికి స్కిన్ చాలా డ్రై అవుతుంది. ఇంకొకటి ట్యాన్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎండాకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరం, లిప్ బామ్ మస్ట్ యూజ్ చేయండి. 110% యూజ్ చేయండి. ఎందుకు అంటే చాలా ట్యాన్ అయితే, ట్యాన్ ఎప్పుడైనా ట్యాన్ పోదన్నమాట, అది రెడ్యూస్ అవుతుంది. కానీ ఒక్కసారి మీరు ట్యాన్ అయ్యారు అనుకోండి, దాన్ని రిమూవ్ చేయడం చాలా కష్టము. ఇంకొకటి, మీరు హ్యాండ్స్ కి కూడా లెగ్స్ కి కూడా మనకి ఎస్పీఎఫ్ లోషన్స్ దొరుకుతాయి, బాడీ లోషన్స్. బెటర్ మీరు ఎస్పీఎఫ్ లోషన్స్ తీసుకోండి. మొత్తం హ్యాండ్స్ కి లెగ్స్ కి నెక్ కి అంతా రుద్దుకొని పోండి, అంటే అప్లై చేసుకొని పోండి. లేదు అంటే చాలా హ్యాండ్స్ ఒక కలర్, నెక్ ఒక కలర్, ఫేస్ ఒక కలర్ అట్లా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా సిరం కి, మాయిశ్చరైజర్ కి, సన్ స్క్రీన్ కి మినిమం ఒక 3 minutes 2 minutes టైం ఇవ్వాలి. మీకు టైం ఎక్కువ ఉందంటే ఒక 5 minutes గ్యాప్ ఇచ్చినా కూడా బెస్ట్ అనమాట. నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఎస్పీఎఫ్ లిప్ బామ్ అనమాట ఇది. సో నాకైతే చాలా అంటే ఫ్యాన్ అయిపోయినాను అనమాట ఈ లిప్ బామ్. ఇంత మంచి లిప్ బామ్ ఎందుకు ఇన్ని రోజులు నేను యూజ్ చేయలేదా అనిపించింది. సో ఇప్పుడు లిప్ బామ్ అప్లై చేద్దాము. ఎస్పీఎఫ్ లిప్ బామ్ ఎందుకు వాడుతున్నా అంటే లిప్స్ డార్క్ అవ్వకుండా, మాయిశ్చర్ గా ఉంచుతుంది. దీంట్లో టింట్ కూడా ఉంది, మంచిగా క్లాత్ లాగా కూడా మంచి యూజ్ అవుతుంది. ఎవరికైతే లిప్స్టిక్స్ అంతగా ఇష్టం ఉండవో, అంత లిప్స్టిక్ పెట్టుకోవాలని నచ్చదు అంటే లిప్స్టిక్ ఇష్టం లేని వాళ్ళకి టింటెడ్ లిప్ బామ్ ఎంత సేవియర్ అంటే, ఎంత అంటే బాగా యూజ్ అవుతుంది. సో నాకు కూడా అప్పుడప్పుడు లిప్స్టిక్ అనేది ఇష్టం ఉండదు, ఎందుకంటే డైలీ పెట్టుకోవాల్సి వస్తుంది మా ఫీల్డ్ లో లిప్ బామ్, లిప్స్టిక్
లిప్స్టిక్ పెట్టుకోకపోతే అంటే మాకు సలూన్స్ లో లిప్స్టిక్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. సో నేను అప్పుడప్పుడు అంటే రోజు లిప్స్టిక్ పెట్టి పెట్టి లిప్స్ అనేది డ్రై అయిపోతాయి. డైలీ లిప్స్టిక్ పెడితే లిప్స్ చాలా డ్రై అవుతాయి అన్నమాట. ఇక అందుకనే నేను ఒకటి తింటున్నది లిప్ బామ్ విత్ SPF చూసి, ఇందులో విటమిన్ E, విటమిన్ C ఉందన్నమాట. ఇంకొకటి ఇందులో SPF 50 ఉంది. లిప్స్ మాయిశ్చర్ ఉంటుంది, అంటే పొద్దున పెట్టుకుంటే మీకు నైట్ వరకు ఆ టింట్ అనేది ఉంటుంది. అండ్ ఆ మాయిశ్చర్ అనేది కూడా, ఆ గ్లాస్ అనేది కూడా అస్సలు పోతలేదు, మంచిగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కావాలంటే చెప్పండి, నేను కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ కొంచెం సన్ స్క్రీన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ కానీ కొంచెం సన్ స్క్రీన్ అయితే మస్ట్ అనుకోండి. ఈ సన్ స్క్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎంత బాగా నచ్చిందంటే మంచిగా ఉంది. వైట్ కాస్ట్ ఏం లేదు, మీకు అది బ్లెండ్ అవుతే అది మర్జ్ అయిపోతుంది. వైట్ కాస్ట్ అస్సలు లేదు. సో మీరు బ్లెండ్ చేస్తుంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇది మీరు చూసినట్టయితే ఎంత ఈజీగా బ్లెండ్ అవుతుంది చూడండి, చాలా జల్దీ బ్లెండ్ అవుతుంది అండ్ మంచిగా ఉంటుంది. మీకు దీంట్లో కోజిక్ యాసిడ్ ఉంది, నయాసినమైడ్ ఉంది, సెరామైడ్స్ ఉన్నాయి. సో మీకు మీ స్కిన్ మంచిగా రిపేర్ చేస్తుంది, మంచి గ్లో కూడా ఉంటుంది తెలుసు స్కిన్ మీరు చూసినట్టయితే. సో అంతే అనమాట నా స్కిన్ కేర్. నేను ఎక్కడికైనా పోతే కూడా ఓన్లీ స్కిన్ కేర్ చూసేసి కొంచెం లిప్స్టిక్ ఆర్ లిప్ టింట్ ఆర్ ఇప్పుడైతే ఈ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ముందైతే లిప్ టింట్ లేకపోతే లిప్స్టిక్ పెట్టుకొని పోతుండే. ఈ సన్ స్క్రీన్ కి ఏంటంటే ఒక 5-10 మినిట్స్ మనం బయటికి వెళ్తున్నాము అంటే ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ముందే అప్లై చేయండి. పెట్టుకొని ఎప్పుడైనా సన్ స్క్రీన్ బయటికి వెళ్ళొద్దు, డైరెక్ట్ ఒక 5 నిమిషాలైనా దానికి టైం ఇవ్వాలి. లేదు అంటే మనం ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకుంటాం అట్లానే వెళ్ళిపోతాము. సన్ స్క్రీన్ ఏంటంటే అబ్జర్వ్ కనుక కొంచెం టైం పడుతుంది. మాయిశ్చరైజర్ అయితే జల్దీ అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్ లో. సన్ స్క్రీన్ కి ఎప్పుడైనా టైం ఇవ్వకపోతే ఏమవుతుందంటే మీరు అట్లనే పెట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు డస్ట్ కానీ పొల్యూషన్ కానీ మన స్కిన్ కి, ఆల్రెడీ మనది వెట్ ఉంటది సన్ స్క్రీన్ అప్లై చేసి, ఆ డస్ట్ పొల్యూషన్ అనేది డైరెక్ట్ ఫేస్ పైన ఉండి అవనేవి మనకి లోపల పోర్స్ లోపలికి వెళ్ళిపోయి అందుకే మనకి యాక్ని అనేది అవుతుంది. సో మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తుంటే ఒక 5 మినిట్స్ ముందే యూజ్ చేయండి. బయటికి వెళ్ళే 5 మినిట్స్ ముందే పెట్టుకొని అది అబ్జర్వ్ అయినాక బయటికి వెళ్ళండి. లేదు అంటే కొంచెం టైం ఇవ్వండి సన్ స్క్రీన్ కి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ చూస్తారు సన్ స్క్రీన్. ఇంకొకటి చాలా మంది సన్ స్క్రీన్ యూజ్ చేయాలంటే అది ఆయిలీ ఉంటది, ఆయిలీ అవుతుంది, ఇట్లా నూనె సమర్ ఉంటది అని యూజ్ చేయరు. ఆయిలీ ఎందుకు అవుతుంది అంటే మనము దానికి మినిమం ఒక 10 మినిట్స్ టైం ఈజీగా పడుతుంది సన్ స్క్రీన్ అబ్జర్వ్ గానికే. అందరికి అట్లనే అనిపిస్తుంది, అది ఎంత మంచి సన్ స్క్రీన్ కానీ కొంచెం ఆయిల్ అనిపిస్తుంది పెట్టుకోగానే. ఒక 10 మినిట్స్ మీరు టైం ఇస్తే ఎంత మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది అంటే అసలు అది మీ ఫేస్ పైన ఉన్నదా లేదా అని అంత లైట్ గా ఫీల్ అవుతుంది అనమాట మీరు చూసినట్టయితే. సో నా స్కిన్ కేర్ ఇదే. ఇంకొకటి ఫేస్ వాష్ నేను ఫేస్ వాష్ చేసుకునే మీకు స్కిన్ కేర్ అనేది చూపించినాను. సో నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేసినాను అంటే ఆక్వాలాజికా వాళ్ళది ఇది ఫేస్ వాష్ అన్నమాట. ఇంకొకటి మాయిశ్చరైజర్ వచ్చేసి ఎమోలిన్ ఎంత మంచి సన్ స్క్రీన్ అంటే ఎమోలిన్ ఎంత మంచి మాయిశ్చరైజర్ అంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. మీరు మంచి మాయిశ్చర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నా స్కిన్ ఎంత డ్రై స్కిన్ అంటే ఓవర్ డ్రై స్కిన్, నా స్కిన్ కి ఎంత బాగా యూజ్ అయిందంటే ఎమోలిన్ నాకు ఒక సేవియర్ లాగా అనమాట. నేను ఎమోలిన్ ఒక్క రోజు లేకపోతే బతకలేను. సో నాకు ఎమోలిన్ చాలా 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 ఇప్పటికీ ఒక 4-5 ట్యూబ్స్ అయిపోయినాయి, 5th ట్యూబ్ అంత. ఒక్కళ్ళకైతే ఇది ఒక 2 months ఈజీగా వస్తుంది, ఇద్దరు యూజ్ చేసినట్టయితే 1.5 month వస్తుంది, మంచి యూజ్ అవుతుంది. సో ఇది 100 ml ఉంటుంది, 100 grams ఉంటుంది. సారీ, ప్రైస్ వచ్చేసి 350 ఉంటుంది. ఇంకొకటి సీరం వచ్చేసి నేను కోజిక్ యాసిడ్ డాక్టర్ ట్రస్మి వాళ్ళకి యూజ్. సో మీకు కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా సిరమ్స్ గురించి ఒక వీడియో ఏమంటే చేస్తాను. సో సన్ స్క్రీన్ SPF 50ది
లిప్ బామ్ వచ్చేసి డాట్ ఇన్ కి వాళ్ళది SPF 50 లిప్ బామ్ అనమాట. సో ఎంత చాలా బాగా యూజ్ అయింది. ఇందులో వైటమిన్ ఈ ఉంది, వైటమిన్ సి ఉంది అనమాట. సో మంచి యూజ్ అవుతుంది. దీంట్లో మనకి మీడియం షేడ్స్ ఉన్నాయి, బ్రౌన్, లైట్ పింక్, డార్క్ పింక్, రెడ్, న్యూడ్ కలర్స్ అన్ని ఉన్నాయి టింటెడ్ లో. మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. దీని ప్రైస్ జర ఎక్కువనే ఉంది, కానీ తీసుకుంటే మీకు ఈజీగా 4-5 మంత్స్ వచ్చేస్తుంది. ఇది 249 రూపీస్, 250 పెట్టుకోండి. సో అట్లా అనమాట. సో సన్ స్క్రీన్ వచ్చేసి 500, సిరం వచ్చేసి సిరం వచ్చేసి 330. సో ఓవరాల్ గా ఎక్కువనే అవుతుంది బడ్జెట్ చూసుకుంటే. కాకపోతే మీ మీ బడ్జెట్ లో మీకు ఇష్టమైన బ్రాండ్ లో యూజ్ చేయండి. సో నా స్కిన్ కేర్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఏమైనా వీడియోస్ అంటే మీకేమైనా డౌట్ ఉన్నది, మీరు వీడియో కావాలనుకుంటే ఆ డౌట్ పైన కమెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. ఇంకేమైనా ఫీల్డ్ గురించి కానీ, స్కిన్ కేర్ గురించి కానీ, మేకప్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. సో అంతే ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. తాయిత అన్ని వీడియోలో మంచిగా అనిపిస్తలేదు, కానీ తీద్దామంటే దీనికి ఒక స్టోరీ ఉంది. అసలు తాయిత నేను కట్టుకోను నార్మల్ గా. ఏమైందంటే మా సెలూన్ లా ఇట్లనే ఎందుకో నాకు పిక్చర్స్ ఉంటాయి కదా, అంటే పోస్టర్స్ ఉంటాయి సలూన్స్ లో. ఇట్లా పెద్ద పెద్ద పోస్టర్స్, కటింగ్ వి కానీ, హెయిర్ స్టైల్ వి కానీ, మేకప్ వి కానీ, పెద్ద ఇట్లా కట్అవుట్స్ ఉంటాయి. కట్అవుట్స్ ఉంటే ఏమవుతుంది, మా సలూన్ లో నేను మీకు ఆ ఫోటో అన్నా లేకపోతే వీడియో బయట అన్నా ఇస్తా కుదిరితే, లేదంటే మీకు ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. ఏమైందంటే ఆ కట్అవుట్ లో ఒక బొమ్మ ఉంటది, ఒక లేడీది ఒక బొమ్మ ఉంటది, ఒక పిక్చర్ ఉంటది. ఆ పిక్చర్ ఐస్ ఒక లాగా ఉంటాయి అనమాట. అంటే ఆ ఐస్ చూస్తే ఒక లాగా అనిపిస్తుంది. అది నాకే అనిపిస్తుంది అని నేను అనుకుంటుండే. నా కొలీగ్స్ అంటే నాతో మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఇట్లనే ఒక రోజు డిస్కస్ చేస్తుంటే, మాట్లాడుతుంటే నేను అన్న, ఇట్లా నాకు ఆ బొమ్మను చూస్తే ఎట్లనో అనిపిస్తుంది. నాకు ఆ సలూన్కి వెళ్ళినప్పటి నుంచి పాజిటివ్ గా ఉంటది, నెగిటివ్ ఏమి ఉండదు. కానీ ఆ బొమ్మ వల్లనా లేకపోతే దేని వల్లనో తెలియదు కానీ మాకు కడుపును అందరికి కడుపును వస్తుంది అనమాట. రోజులు ఒక్కసారైనా నైట్ ఇంటికి వెళ్ళినాకనైనా, లేకపోతే తినంగానే కానీ, లేకపోతే సడన్ గా అంటే అది ఎందుకు వస్తుంది కడుపు అనేది తెలియదు. నేను అనుకుంటుండే నాకు ఒక్కదానికే వస్తుందేమో కడుపు, అంటే నేను ఏమైనా ఫుడ్ అట్లా ఇట్లా తిన్నానేమో అనుకుంటుండే. కానీ ఇట్లా మాట్లాడుతుంటే అందరు అంటారు నాకు కూడా వస్తుంది. మా అంటే నార్మల్ అబ్బాయిలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటారు మాకు కూడా కడుపుని వస్తుంది, ఏందో ఏమో ఊరికే కడుపుని వస్తుంది ఏది తిన్నా. నేను కూడా ఇట్లనే నాకు కూడా కడుపుని వస్తుంది, ఎందుకో ఏమో అసలు నాకు కడుపుని అవ్వదు, ఊరికేని వస్తుంది కడుపు. నాకు ఆ బొమ్మను చూస్తే ఎట్లనో అవుతుంది, ఆ కళ్ళని చూస్తే కొంచెం ఆగమాగం అవుతుంది అని నేను అన్నా. అంటే వాళ్ళు అన్నారు, ఆ బొమ్మను చూస్తే నాకు కూడా అట్లనే అవుతుంది, ఏమో ఆ కళ్ళలోనే ఏమన్నా ఉందేమో అని వాళ్ళు అన్నారు. నేను అన్న, ఈ బొమ్మ కరెక్ట్ లేవు, దాని ఐస్ ఒకలాగా ఉన్నాయి, ఒక్కళ్ళని చూసినాం అనుకో, అంటే ఒక్కళ్ళమే ఆ రూమ్ లో ఉన్నాం అనుకో ఘోరంగా భయం అవుతుంది ఆ కళ్ళని చూస్తే అని అన్నా. అందరు అట్లనే అంటారు. ఇక ఎందుకో నాకు కడుపు నొవ్వడం అనేది కొంచెం ఎక్కువైంది. ఎందుకు అట్లా అవుతుంది ఏంది, మళ్ళా మధ్యరాత్రి కూడా కొంచెం భయపడడం, ఇట్లా ఉలిక్కి పడడం అవుతుంది. అట్లా అని చెప్పి ఆ మంత్రం పోయి వేపించుకొని ఇంకా ఈ తాయెత్తు పట్టించుకున్నాం అనమాట. ఈ తాయెత్తుకి స్టోరీ అది. సో ఎందుకో అట్లా చెప్పాలనిపించింది, చెప్పిన. అట్లా ఉంటాయి. అది ఆ బొమ్మలా ఉందా, మాల ఉందా, లేకపోతే ఏందా అనేది ఇప్పటికి తెలియదు. మా సార్ వాళ్ళైతే పూజ చేపిస్తాం అని అన్నారు. చూడాలి పూజ చేపిస్తారో మరి ఏం చేస్తారో. నేను వీలైతే ఆ పోస్టర్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను అనమాట, చూడండి. అంతే వీడియో. బాయ్.